అంటే ఇజ్రాయెల్ కోసమే వేసింది. ఇజ్రాయెల్ది చిరకాలపు కళ అది. వేసింది, ధ్వంసం చేశానని చెప్పింది. ఫార్దో, నతాంజీ, తర్వాత ఇస్ఫహాన్, ఈ 3 న్యూక్లియర్ సైట్ల మీద వేశాము, కంప్లీట్గా లాస్, ఓబ్లిటరేటెడ్ అని ఆయన అన్నాడు అనమాట. అంటే కంప్లీట్గా రూయిన్ చేసేసామని అన్నాడు. అయితే ఆయన కంప్లీట్గా రూయిన్ చేయలేదని అమెరికన్ మిలిటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీనే ఒక రిపోర్ట్ ఇచ్చిందని అది లీక్ అయ్యి CNN, న్యూయార్క్ టైమ్స్లో లీక్ అయింది. అందులో ఏముందంటే కంప్లీట్గా అవ్వలేదు, కొంతవరకు రూయిన్ అయింది, కొన్ని నెలల్లో మళ్ళీ వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేయగలరు అనేది చెప్పారు. కంప్లీట్గా ఇప్పుడు అట్లాగే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఏజెన్సీ కూడా నిర్దిష్టంగా రూయిన్ అయినట్టు మా దగ్గర ఏమి ఆధారాలు లేవు, వాళ్ళు తరలించినట్టయినా మేము కూడా అనుకుంటున్నామని చెప్పింది. అట్లాగే ఒక 16 ట్రక్కులు ఇది బాంబులు వేయకముందు, ఎందుకంటే బాంబులు వేయబోతున్నామని అమెరికా వాళ్ళు ఇరాన్కి ముందే చెప్పారనేది కూడా న్యూస్ బయటకు వచ్చింది. సో ఇరాన్కి ముందే చెప్పడం అంటే అర్థమేమి, అక్కడ ఉన్న మా టెక్నీషియన్లు కావచ్చు, లేబర్ కావచ్చు, వాళ్ళందరిని బయటికి తీశారు. అట్లాగే అక్కడ 400 కేజీల వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు, అంటే మామూలుగా సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం యురేనియంని శుద్ధి ఎంత చేయొచ్చు అంటే 3 to 5% చేస్తే సరిపోతుంది. ఒకవేళ రీసెర్చ్ కోసం అయితే 20% వరకు శుద్ధి చేస్తే సరిపోతుంది. కానీ వీళ్ళు 60% చేశారని చెప్తున్నారు. 60% ఎందుకు చేశారంటే 60% నుంచి 90%కి వెళ్ళడం ఈజీ అనమాట. 90% ఉంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. అంటే దాన్ని యురేనియం 235 అంటారు. 238 అనేది బేస్ యురేనియము, దాన్ని 235 యురేనియంగా మారిస్తే అది 60% నుంచి 90%కి త్వరగానే ఒక 2-3 వారాల్లో అయిపోయే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు 60% చేశారు, దాన్ని రూయిన్ చేయాలనేది ఇప్పుడు వీళ్ళు చెప్పింది. సో ఈ 60%ది 400 కేజెస్ ఉనింది, దాన్ని వీళ్ళు ముందుగానే తరలించేశారు అక్కడి నుంచి అనేది ఇప్పుడు వార్త వస్తుంది. దీన్ని ట్రంప్ అడిగినప్పుడు ట్రంప్ ఏం చెప్పాడంటే, మొన్న ప్రేగ్లో నాటో సమావేశం జరుగుతున్నప్పుడు స్టేజ్ మీద నుంచి ట్రంప్ మాట్లాడినప్పుడు ఏం చెప్పాడంటే, మళ్ళీ మేము అటాక్ చేసే పాజిబిలిటీ అయితే ఉంది అనేది ఒకటి చెప్పాడు. 2, వాళ్ళు నెక్స్ట్ వీక్ చర్చలకు వస్తారు, చర్చలు సమ్ అగ్రిమెంట్ మీద సైన్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ కేర్, అగ్రిమెంట్లు అవసరం లేదు, ఎందుకంటే మేము నాశనం చేసేసాం, వాళ్ళకి సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు. ఇక్కడే ట్రంప్ అంటేనే వైరుధ్యాల పుట్ట. ఒక పక్కేమో నాశనం చేసేసాం సంవత్సరాలు అంటున్నాడు, మరో పక్క మళ్ళీ మొదలు పెడితే మేము దాడి చేస్తున్నాం. మళ్ళీ మొదలు పెట్టలేరని నువ్వే చెప్తున్నావు కదా, సంవత్సరాలు పడుతున్నా అంటున్నావు కదా, అదొకటి. రెండవది 2015లో ఒబామా అన్నప్పుడు ఒక P5 దేశాలు అంటారు, P5+ దేశాలు అంటారు. P5 అంటే పర్మనెంట్ కంట్రీస్. దేంట్లో పర్మనెంట్? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్గా 5 దేశాలు ఉంటాయి. UK, US, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు పర్మనెంట్ దేశాలు. ఇవి కాకుండా జర్మనీ, యూరోపియన్ యూనియన్, మొత్తం ఈ 7 కూటములతో ఇరాన్ ఒక ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ఏంటంటే జాయింట్ కాంప్రహెన్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈ ఒప్పందంలో సంతకం చేసింది ఇరాన్. ఎందుకంటే మా నిల్వల్ని మేము పెంచము, ఈ టాప్ గ్రేడ్ యురేనియంను పెంచము, అట్లాగే ఇంటర్నేషనల్ సంస్థలు, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఏజెన్సీ కానీ మిగతా సంస్థలు మా దేశంలో ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది ఇరాన్ ఒప్పందం. మళ్ళీ దాన్ని ఎవరు బ్రేక్ చేసింది? ట్రంపే. 2018లో ట్రంపే బ్రేక్ చేశాడు. మళ్ళీ మొన్న ఒమన్లో చర్చలు 5 సార్లు చర్చలు అయినాయి, 6వ జూన్ 15 చర్చలు ఉన్నాయి. ఈ లోపల ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అంటే వీళ్ళ ఉద్దేశం, వీళ్ళకి న్యూక్లియర్ బాంబు ఉందా లేదా అనేది అనవసరం ఎవరికి, ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ ఉద్దేశం ఏంటంటే ఇరాన్ని దెబ్బ కొట్టాలి, ఇరాన్ని వీకెన్ చేస్తే మిడిల్ ఈస్ట్లో మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు. నిజానికి ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, దాదాపు 90 వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అమెరికా దగ్గర నేను ఇందాక చెప్పినట్టు 5400 వార్ హెడ్స్ ఉన్నాయి. ఒక్క వార్ హెడ్ కూడా అసలు న్యూక్లియర్ వెపనే లేని ఇరాన్ని ఉందని చెప్పి దాడి చేయడం ఎలా ఉందంటే, నేను నీ ఇంటి మీద దాడి చేస్తే పోలీసులు వచ్చి అడిగారు, ఎందుకు దాడి చేసావు ఆయన ఇంటి మీద అంటే, ఆయన నన్ను కొట్టబోతున్నాడని నాకు తెలిసింది సార్, అందుకని నేనే వెళ్ళి కొట్టాను అన్నట్టు ఉంది ఇది. అంత తప్ప నిజానికి మళ్ళీ యుద్ధం వస్తే ఏముంది, ఆల్రెడీ ఇరాన్ రంగంలో దిగుతుంది, రెడీగా ఉంది. దీన్నే ఇప్పుడు ట్రంప్ డాక్ట్రిన్ అని పిలుస్తున్నారు. వీడి వ్యాన్స్ ఆ పేరు పెట్టాడు. ట్రంప్ డాక్ట్రిన్ అర్థమైందంటే, యూజ్ ఓవర్వెల్మింగ్ మిలిటరీ పవర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ యూ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ దేర్ బిఫోర్ ఇట్ ప్రొట్రాక్టెడ్ కాన్ఫ్లిక్ట్.
అంటే ఒక భయంకరమైన పవర్ఫుల్ వెపన్స్తో అటాక్ చేసి స్పీడ్గా మళ్ళీ బయటకు వచ్చేయడం, ఇది ట్రంప్ డాక్ట్రిన్ అని చెప్తున్నారు. అంటే ప్రొట్రాక్టెడ్ దీర్ఘకాల యుద్ధం కాకుండా అటాక్ రిట్రీట్ అనేది పద్ధతి అని. అంటే నీ ఇష్టమైన అన్ని నువ్వు అటాక్ రిట్రీట్ అంటే గమ్మునుంటారా వీళ్ళు? నువ్వు అటాక్ రిట్రీట్ ఇరాన్ మీద చేస్తే ఇరాన్ 50,000 సైనికులు ఉన్నారు, 19 ఎయిర్ బేసులు, సీ బేసులు, గ్రౌండ్ బేసుల్లో, వాళ్ళ మీద అటాక్ చేయలేదా ఇరాన్? కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక బుల్లింగ్ అంటారు చూడు, రౌడీ మాట్లాడినట్టు ఉంది తప్ప ట్రంప్ ఒక డిప్లొమాటు, ఒక ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి మాట్లాడినట్టు లేదు. ఇరాన్ ఆల్రెడీ రెడీగా ఉంది దీనికంతా, ఇరాన్ ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి ట్రంప్కే భంగపాటు తప్పదు తప్ప ట్రంప్ ఇరాన్ని ఏదో చేస్తాడనేది